కొన్ని ప్రాబ్లమ్స్ సడన్ గా వచ్చినప్పుడు అస్సలు నువ్వు కదలొద్దు అసలు. కొన్ని అనుకోని వస్తాయి, కొన్ని అనుకోకుండా వస్తాయి, అనుకున్నవి జరుగుతాయి, అనుకున్నవి జరగవు. అట్లాంటప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్ అనేది అసలు నీ లైఫ్ ని మళ్ళా నువ్వు వెనక్కి తిరిగి చూడనంతగా స్ట్రాంగ్ గా ఉండాలి. నీ డెసిషన్ ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క బిడ్డారా, నువ్వు తీసుకునే నిర్ణయం బట్టే నీ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. ఆమెకు ఎంత జ్ఞానం పనిచేసింది, ఆమెకు ఎంత జ్ఞానం అనేది పనిచేసింది. రూతుకి నయోమితో వెళ్ళడానికి ఎక్కడ ఆమెకి సోర్స్ కనపడలేదు. ఆమె భవిష్యత్తు మంచిగా ఉంటది అనేది ఆమెకి ఎక్కడ కూడా కనబడలేదు. బట్ ఆమె అక్కడ నిలబడింది. ఆ పొజిషన్ లో ఆ నయోమి తోటి కనెక్ట్ అయింది. ఆమె సేవించే దేవుడి ద్వారా ఆమె యొక్క లైఫ్ భవిష్యత్ అనేది డిపెండ్ అయి ఉన్నదని దేవుడు ఆమెని ఆ నయోమి తోటి కనెక్ట్ చేశాడు. అందుకే అది రాంగ్ రైట్ అది ఏందో ఆమె తీసుకున్నది మాత్రం అట్లనే పట్టుకున్నది. వద్దని అఫ్ కోర్స్ అక్కడ చెప్పుండొచ్చు, ఎందుకంటే ఆమె ఫ్యూచర్ ఏం లేదు. అక్కడికి నయోమినే అన్నది, నాతోటి ఎందుకు వస్తున్నావు, నా వల్ల నీకేమి లాభం లేదు, నాకే భవిష్యత్తు లేదు, ఇంక నువ్వు నాతో వచ్చి నీ లైఫ్ ని ఎందుకు నువ్వు సేవించే దేవుడినే నేను సేవిస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉంటాను. నా బిడ్డలాగా ఆమె అన్న మాటలకి నయోమి హార్ట్ ఇట్లా మెంట్ అయి ఉండొచ్చు. ఆమె నయోమిని అంతా నమ్మినందుకు నిజంగా నయోమినే స్టన్ అయి ఉండొచ్చు. అందుకే ఆమెకు ఆమె ఏ దేశం నుండి వచ్చిందో ఆ దేశంలో మళ్ళా ఆమె వెళ్ళేటప్పుడు ఆమెతో పాటు రూతుని తీసుకుని పోయింది. ఆమెతో పాటు రూతుని తీసుకొని వెళ్ళింది. అంటే చూడండి, ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని, మనకి మన మైండ్ కూడా అర్థం కావు. ఇది కరెక్టే కదా, ఇది కరెక్టే కదా, న్యాచురల్ గా చూస్తే ఇది కరెక్టే కదా అని అనిపిస్తుంది. బట్ నువ్వు అదే ప్లేస్ లో నువ్వు గనక తీసుకునే నిర్ణయాలు గనక స్ట్రాంగ్ గా ఉంటే నిజంగానే దేవుడు నెక్స్ట్ లైఫ్ అంటే నెక్స్ట్ నీ భవిష్యత్తులో ఇచ్చే అద్భుతం అనేది అసలు నీ ఆనందానికి అంతు అనేది ఉండదు. అట్లా దేవుడు ఆ రూతుని ఈ ల్యాండ్ నుంచి ఆ ల్యాండ్ లో షిఫ్ట్ చేశాడు. ఈ ల్యాండ్ నుంచి ఆ ల్యాండ్ లోకి దేవుడు షిఫ్ట్ చేశాడు. దేవుడు ప్లాన్ ఉన్నది గుర్తుపెట్టుకోండి, ప్లాన్ ఉన్నది. హస్బెండ్ చనిపోయిండు, బట్ ఆమె మీద దేవుని ప్లాన్ ఉన్నది. ఆమె మీద దేవుని ప్లాన్ ఉన్నది కాబట్టే భవిష్యత్తు శూన్యముగా ఒకవేళ కనిపించినప్పటికీ ఆమెను పట్టుకొని ఇక్కడ నుంచి మోయాబు దేశం నుంచి ఆ బెత్లెహేం దేశం వరకు షిఫ్ట్ అయింది. దేవుడు ఆమెను నెట్టి వేశాడు, ఇక్కడ నుంచి అక్కడికి నెట్టి వేశాడు. ఆమెతో ఉన్న ఆమె కో సిస్టరే చూడండి, ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్టే, నిజంగా న్యాచురల్ గా చూస్తే కరెక్టే. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం న్యాచురల్ గా కాబట్టి ఆమె అక్కడ వదిలిపెట్టింది. కానీ ఆమె ఆలోచించినట్లు ఈమె ఆలోచించలేదు. ఈమె ఆలోచించింది ఒక మనిషి ఆలోచించినట్లు, న్యాచురల్ మనిషి ఆలోచించినట్టు ఆలోచించలేదు. అందుకే ఈమె వెనకబడిపోయి ఆ దేశంలోనికి ఆమె ప్రవేశించింది. అందుకే దేవుడు ఆమె యొక్క భవిష్యత్తుని ఎంత ఒక ప్రాబ్లం తోటే నీ లైఫ్ అయిపోయింది, ఒక సిక్నెస్ తోటే నీ జీవితం శూన్యం అయిపోయింది, లేకపోతే ఒక రిజెక్షన్ తోటే, ఒక అవమానం తోటే, లేకపోతే ఒక హోప్లెస్ పొజిషన్ తోటే నీ లైఫ్ ఇక లేదు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. దేవుడు ఎక్కడి నుంచి అయినా నీకు కావాల్సినటువంటి ఆ ప్లేస్ లో నీకు కావాల్సినటువంటి సహాయాన్ని దేవుడు నీకు పంపిస్తాడు. ఎక్కడి నుంచి అయినా నువ్వు నిలబడితే కన్ఫ్యూజ్ అవ్వకుండా స్ట్రాంగ్ గా స్టడీగా నువ్వు నిలబడితే నా బిడ్డలారా, దేవుడే స్వయంగా ఆయన సహాయాన్ని నీకు పంపిస్తాడు. దేవుడే స్వయంగా నీకు ఆయన సహాయాన్ని పంపించి నిన్ను మంచి ప్లేస్ లోకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అందుకే ఆయన్ని నమ్మాలి. నమ్ముతున్నా ఇంకా నమ్ము, విశ్వసిస్తున్నా ఇంకా విశ్వసించు, ఎదురు చూస్తున్నా ఇంకా నువ్వు నిరీక్షించు. నువ్వు ఎంత చేస్తావో అంత ఎక్కువగా దేవుడు నీ పట్ల నీకు జరిగించే అద్భుతాలు అంత గ్రేట్ గా, అంత బెటర్ గా నీ జీవితంలోకి దేవుడు రిలీజ్ చేస్తాడు. ఆమె ఈ దేశంలోనికి ఆమె వచ్చింది కాబట్టే ఆమె బోయాస్ తోటి కనెక్ట్ అయింది. ఇవేమీ ముందు కనపడలేదు, ఆమె వచ్చినాక అప్పుడు కనపడ్డాయి.
ఆమె ఫెయిత్ ని యాక్టివేట్ చేసిన తర్వాత అప్పుడు కనబడ్డాయి. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసం అనేది నీకు అప్పటికప్పుడు ఏది కనబడదు, కానీ నువ్వు దాన్ని అట్లనే నిరీక్షించుకుంటూ గనక వెళ్ళినట్లయితే నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో అది దేవుడు నీకు అది నిజ స్వరూపంగా కనబడేటట్లు నీ లైఫ్ కి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎన్ని ఇయర్స్ అయినా నీ ఫెయిత్ ని మాత్రం ఏ రోజుకు ఆ రోజు నువ్వు సజీవంగా నువ్వు దాన్ని రిలీజ్ చేయి. అద్భుతాలు నాకు జరుగుతాయని రిలీజ్ చేయి. దేవుడు నాకు ఈ రోజు ఖచ్చితంగా నాకు గుడ్ న్యూస్ ఇస్తాడని నమ్ము. ఏం పర్లేదు, నువ్వు పడుకునే నిద్రపోయే లాస్ట్ మినిట్ వరకు కూడా నీకు జరగకపోతే అప్పటి వరకు విశ్వసించు. ఏమీ కాదు, నువ్వు విశ్వసిస్తే దేవుడు నువ్వు పడుకున్నాకైనా దేవుని యొక్క బిడ్డలారా ఆయన యొక్క అద్భుతాలు మీకోసం పనిచేస్తూనే ఉంటాయి. ఆయన మిరకల్స్ మీకోసం ఆశీర్వాదకరంగా మీకు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కనుక భవిష్యత్తుని ఎప్పుడు కూడా మన చేతిలోనే ఉన్నట్లుగా మనం తీసుకోవాలి. నయోమి చెప్పింది వద్దని, మై సిస్టర్ చెప్పింది వద్దని, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ మనుషులు కూడా చెప్పినారు వద్దని, అక్కడ ఏం లేదు, లైఫ్ లేదని. కానీ ఈ అన్నిటి మధ్యలో ఆమె తీసుకున్న నిర్ణయం చూడండి, ఆమె తీసుకున్న డెసిషన్ చూడండి. ఆమె తీసుకుంది పర్సనల్ గా, ఎంతమంది డిపెండ్ అవ్వలేదు. కానీ ఆమె ఓన్ గా ఆమె ఏం తీసుకుంటున్నది అన్న దాని మీద మాత్రం ఆమె క్లారిటీ ఉన్నది. దాన్ని నమ్మింది. నేను తీసుకునే నిర్ణయము ఇది పర్ఫెక్ట్ గా ఉన్నది, నేను తీసుకునేది ఇది ఖచ్చితంగా నా భవిష్యత్తుని బాగు చేస్తుంది అని నమ్మింది, విశ్వసించింది. ఆమెను పట్టుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఆమె లైఫ్ చూస్తే ఎట్లా మారిపోయింది. నిజంగా ఆ దేశంలో వాళ్ళు ఈమె గురించి కనుక వింటే వాళ్ళు అప్పుడు అనుకుంటారు నిజంగానే రూతు అనేట ఆమె మంచి డెసిషన్ తీసుకున్నది. మంచి ఆమె కో-సిస్టర్ కూడా అనుకునే ఉంటది, నువ్వు వెళ్ళిపోయినావు కానీ నేను అనవసరంగా ఇక్కడ ఉన్నా, నా లైఫ్ ఇక్కడ స్పాయిల్ అయిపోయింది అని అనుకుని ఉండొచ్చు. దేవునికి బిడ్డలారా, ఏం కనబడకపోయినా ఆమె నమ్మి దాన్ని యాడ్ చేసింది. నమ్మడం వరకే కాదు, దాన్ని యాడ్ చేయాలి. రిసీవ్ చేసుకోవడమే కాదు, దాన్ని యాడ్ చేయాలి. స్టెప్ వేయాలి. స్టెప్ వేసినప్పుడే నీ అద్భుతానికి, నువ్వు రిసీవ్ చేసుకున్న నీ ప్రాఫెసీకి డోర్ ఓపెన్ అవుతుంది. హార్డ్ ప్లేస్ అయినా ఏదైనా నువ్వు నమ్మి తీరాల్సింది. దేవుని అందు విశ్వాసం ఉంచి నీ యొక్క నువ్వు చేసే దాని మీద నమ్ము. నీ జ్ఞానం మీద నువ్వు డిపెండ్ కాకుండా దేవుడిచ్చే జ్ఞానాన్ని నువ్వు నమ్ము, బిలీవ్ చేయి. నువ్వు చేసేవన్నీ కూడా దేవుడు సఫలం చేస్తాడు, సక్సెస్ చేస్తాడు. నీ లైఫ్ ని సగం విశ్వాసంతో సగం అపనమ్మికతోటి వేస్ట్ చేసుకోకు. కొన్ని రోజులు నమ్మి కొన్ని రోజులు నమ్మకుండా నీ లైఫ్ ని వేస్ట్ చేసుకో. కొన్ని రోజులు సంతోషంగా ఉండి కొన్ని రోజులు కంప్లీట్ గా డౌన్ అయిపోయి నీ లైఫ్ ని, నీ డేస్ ని నువ్వు వేస్ట్ చేసుకోకు. నీ జీవితాన్ని దేవుడు, నీ లైఫ్ ని, నిన్ను దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించబడిన ఆ ప్లేస్ లో నుంచి దేవుడు నిన్ను పంపించాడు. నువ్వు ఆల్రెడీ దీవించబడి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి. అర్థమైందా? నువ్వు ఒక ఛాంపియన్ గా దేవుడు ఏ ప్రాబ్లం వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫెయిల్యూర్ అవుతూ ఉంటే దేవుని యొక్క బిడ్డలారా, ఒక పక్కన నువ్వు ఫెయిల్ అవుతున్నావేమో గాని నీ లోపల మాత్రం నువ్వు మంచి స్ట్రాంగ్ గా నువ్వు ట్రైన్ అవుతున్నట్టే. అర్థమైంది? ఒక ఎగ్జామ్ ని 100 సార్లు రాసేవాళ్ళు 100 సార్లు ఫెయిల్ అయ్యారు అనుకోండి, అది ఒక్కసారి పాస్ అయిన వాళ్ళ దగ్గర ఉన్న స్టఫ్ కంటే 100 సార్లు ఫెయిల్ అయ్యి లాస్ట్ పాస్ అయిన వాళ్ళ దగ్గరనే స్టఫ్ ఉంటది. అంటే ఏంటంటే ఒక దాన్ని మనము పదే ప్రాక్టీస్ చేస్తే అదే టాలెంట్ అవుతుంది, అదే తలాంత్ అవుద్ది. నీ దగ్గర ఏ తలాంత్ ఏది ఉన్నా దాన్ని పదే నువ్వు దాన్ని గనక నువ్వు ప్రాక్టీస్ చేస్తే అది నీ తలాంతు. కష్టపడకుండా ఏది రాదు. కష్టపడు నువ్వైనా నీ బిడ్డలకైనా నువ్వు ఇదే నేర్పు. సుఖం అనేది నిన్ను కొంతవరకే తీసుకుని వెళ్తది, కొంతవరకే నిన్ను నడిపిస్తుంది. కష్టం వచ్చిందంటే ఇక అటు ఇటుగా డిస్టర్బ్ అయిపోతావు. కానీ ఎట్లాంటి దాన్నైనా సునాయాసంగా గెలవగలిగే విధంగా నీవు గాని నీ పిల్లలు కానీ నువ్వు ట్రైన్ చేస్తే వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నా ఎట్లాంటి దానైనా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఎటువంటి పరిస్థితులు అయినా వాళ్ళు హ్యాండిల్ చేసి బయటకు వస్తారు. దేవుడు నీకు అట్లాంటి ఎబిలిటీని ఇచ్చాడు, అట్లాంటి పవర్ ని దేవుడు నీకు ఇచ్చాడు, అట్లాంటి ఫేవర్ నీ మీద దేవుడు నీకు అనుగ్రహించాడు. అన్ని విషయాల్లో నువ్వు అంత ఉన్నతంగా సమృద్ధిగా దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు ఈరోజు స్పెషల్ గా బ్లెస్ కాబోతున్నావు. నిన్ను నేను నెక్స్ట్ ప్లేస్ లోనికి నేను నిన్ను షిఫ్ట్ చేస్తున్నా.
నెక్స్ట్ అద్భుతానికి నేను నిన్ను దగ్గరగా చేస్తున్నా, నెక్స్ట్ సక్సెస్ కి నేను నిన్ను దగ్గరగా చేస్తున్నా, నెక్స్ట్ గుడ్ న్యూస్ కి నేను నిన్ను దగ్గరగా పంపిస్తున్నా. దేవుని యొక్క పవర్ ద్వారా నువ్వు గుడ్డిగా నమ్మి దీన్ని తీసుకో, నువ్వు గుడ్డిగా నమ్మి స్వీకరించు. దేవుడే నీకు కావాల్సిన ప్లేస్ లో న్యూ డోర్స్ నీ కోసం ఓపెన్ చేస్తాడు. నీ ముందు ఉన్న భవిష్యత్తు నీ చేతిలోనే ఉన్నది. నీ ముందు ఉన్నటువంటి ఫ్యూచర్ నీ చేతిలోనే ఉన్నది. నువ్వు దాన్ని వదిలిపెట్ట, నువ్వు దానికి స్ట్రెంగ్త్ నీవు, దాన్ని మంచి హెల్దీగా నువ్వు దాన్ని క్రియేట్ చేసుకో. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం నీ లైఫ్ లో గొప్పగా నువ్వు తీసుకుంటావు. ఏది అయినా నీ జీవితంలో ఫైనల్ గా దేవుడు నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశం వైపుకే నిన్ను నడిపిస్తాడు. అంటే సక్సెస్ వైపుకే నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఎంత చేసి 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 ఉన్నా ఫైనల్ గా మాత్రం నీ గురించి ఏమని చెప్తారంటే నువ్వు అన్నిట్లో విక్టరీని పొందావు, అన్నిటి గుండా నువ్వు వెళ్ళి సక్సెస్ అయ్యావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని యొక్క ఆ దయ నీ మీద ఉన్నది. అందుకే నువ్వు వీటన్నిటి నుంచి తప్పించబడి దేవుడిచ్చే బలమైన ఆశీర్వాదం దగ్గర నువ్వు నిలబడ్డావని నా బిడ్డలారా ప్రతి ఒక్కరు చెప్పుకోగలరు.